సంవత్సరాలు యానివర్సరీ కూడా ఉంది. తర్వాత గురు పౌర్ణమి సందర్భంగా ఇవాళ ఉదయం నుంచి తెల్లవారుజామున 5 గంటలకు స్వామి యొక్క ఊరేగింపు పల్లకి సేవ జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు సత్యసాయి సామూహిక వ్రతాలు చేశాము. సాయంత్రం మళ్ళీ స్పెషల్ భజన ఉంటుంది. తర్వాత స్వామి వచ్చే నవంబర్ 23 స్వామి 100వ జన్మదిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్ అటెండెంట్స్కు ఉదయము సాయంత్రము దాదాపు 600 మందికి ఉచిత ప్రసాదం పంపిణీ చేస్తుంటాము. ఉదయం సాయంత్రం ప్రతిరోజు. ఇది గత 9 సంవత్సరాల నుంచి జరుగుతుంది. తర్వాత స్థానిక బస్టాండ్లో ప్రతి సమ్మర్ లోపల 2 నెలలు ఉచిత చిల్డ్ వాటర్, కూల్డ్ వాటర్ చలవేంద్రం ఏర్పాటు చేసి 33 సంవత్సరాల నుంచి దాన్ని కూడా అందిస్తున్నాము. తర్వాత మా సంస్థ తరఫున ఒక బీకే రెడ్డి కాలనీ లోపల సత్యసాయి స్కూల్ అని ఒకటి ఉంది. తక్కువ ఫీజులు చెల్లించని వాళ్ళకు ఫ్రీగా పెట్టుకుంటూ విలువలతో కూడిన విద్యా బోధన చేసే ఒక విద్యా సంస్థను కూడా దాదాపు 2001లో స్థాపించి ఇప్పటి వరకు కొనసాగిస్తున్నాము. తర్వాత బోయపల్లి గేటు విలేజ్ దాటిన తర్వాత సత్యసాయి కళ్యాణ మండపం కూడా ఉంది. అతి తక్కువ ధరకు మామూలు బీద తరగతి, కింది మధ్య తరగతి దాంట్లో కార్యక్రమాలు నిర్వహించుకునే విధంగా నామినల్ ఫీజు ఛార్జ్ చేసి కళ్యాణ మండపం నిర్వహణ కూడా చేస్తున్నాము. దీంతోపాటు 2-3 విలేజ్లు కూడా అడాప్ట్ తీసుకుంటున్నాము. ఇక్కడనే దగ్గర దాష్కపల్లి అనే ఒక విలేజ్ దగ్గర చెంచుపల్లి అనే ఒక విలేజ్ ఉంది. దాన్ని ఆ విలేజ్ని కూడా మేము ఇప్పుడు అడాప్ట్ తీసుకొని వాళ్ళకి కావాల్సినవి అందించడానికి చేస్తున్నాము. తర్వాత స్కూల్స్ ప్రోగ్రామ్స్, కాలేజ్ ప్రోగ్రామ్స్ ఇటువంటి అన్నీ కూడా చేస్తూనే ఉంటున్నాము. ఇది 100వ జన్మదిన కార్యక్రమం. తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఎంబ్రాయిడరీ, టైలరింగు ఈ కార్యక్రమాలను కూడా మహిళలను ప్రోత్సహించి దాదాపు ఇప్పటికి 4 బ్యాచ్లు కంప్లీట్ అయింది. తర్వాత ఫ్రీ పాలిటెక్నిక్ కోచింగ్ కూడా సమ్మర్ లోపల ఏ ఫీజు తీసుకోకుండా దాదాపు 150 మందికి ఫ్రీ కోచింగ్ ఇచ్చాము. దాంట్లో చాలామందికి మంచి ర్యాంక్స్ ఇచ్చి కాలేజీలో అడ్మిషన్స్ కూడా పొందినాం. ఈ కార్యక్రమాలన్నీ రెగ్యులర్గా మేము సత్యసాయి సేవా సమితి ఆర్గనైజేషన్ నుంచి జరుగుతుంది. నవంబర్ 23 వచ్చేది 100వ జన్మదినం కాబట్టి ఇంకా కొత్త కార్యక్రమాలను కూడా రూపొందించుకుంటున్నాం. జై సాయిరామ్.